అకాల వర్షం అరటి పంట రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కోతకు వచ్చిన అరటి పంటపై విరుచుకుపడింది. బలమైన గాలులు వడగండ్ల వాన ధాటికి వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకూలాయి. కన్న బిడ్డల్లా పెంచుకున్న అరటి పంటలు నేలవాలటం రైతులను విలవిలలాడేలా చేసింది. అయినా కూటమి ప్రభుత్వం కనీసం బాధిత రైతులను పట్టించుకోలేదు. అధికారులు సైతం అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఆవేదనతో ఇద్దరు రైతులు ఆత్మహత్యా యత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ వైఎస్ జగన్ బాధిత రైతులను పరామర్శించారు. పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అరటి రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ జిల్లాలో ఈదురు గాలులు వడగండ్లతో కూడిన అకాల వర్షానికి నేలకూలిన అరటి పంటలు అపార నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లెలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం కారణంగా జరిగిన నష్టాన్ని, వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. రైతుల పట్ల కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ జగన్. రైతులపై కూటమి సర్కార్ కపట ప్రేమను చూపుతోందన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఇలాంటి సమయంలో ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు రాష్ట్రంలో అకారణంగా కురిసిన వడగండ్ల వానకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. సుమారు 4,000 ఎకరాల్లో అరటి తోట తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. క్రాప్ ఇన్సూరెన్స్ పట్టించుకోకపోవడం వల్లే రైతులకు తీరని నష్టం వాటిల్లినట్లుగా తెలిసింది. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పరిధిలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టం జరిగింది. అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద నేరేడు సంవత్సరం రావాల్సిన ఇంతకుముందు 13,500 అన్న కనీసం రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. 26,000 రూపాయలు ఇలా 26,000 కనీసం 20 రూపాయలు కూడా ఇలా. ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగరగొట్టేసినాడు ఈయన వస్తూనే. రాష్ట్రంలో శనివారం నాడు కురిసిన అకాల వర్షం కారణంగా అపార నష్టం వాటిల్లింది.
ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాతో పాటు అటు అనంతపురం జిల్లాలోనూ అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వైఎస్ఆర్ జిల్లాలోని సుమారు 4,000 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. క్రాప్ ఇన్సూరెన్స్ పట్టించుకోకపోవటం వల్లే రైతులకు తీరని నష్టం కలిగింది. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పరిధిలోనే 2,460 ఎకరాల్లో అరటి పంటలు నేలవాలాయి. లింగాల, వెలిదండ్ల, కోమనుత్నల, ఎగువపల్లి, చెర్లోపల్లి, పెద్దకుడాల, గునకనపల్లె, రామనుత్ననపల్లి, తాతిరెడ్డిపల్లెల్లో రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వెలిదండ్లలో అరటి రైతులకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య అంటున్నారు బాధిత రైతులు. అరటి పంటకు వాటిల్లిన నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. వేసవి కాలంలో అకాల వర్షం ఏదైతే అరటి రైతులకు పెను విషాదాన్ని నింపిందనే చెప్పాలి. ప్రధానంగా ఇటు వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో ఈ యొక్క అరటి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, శనివారం నాడు కురిసినటువంటి భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షానికి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే పులివెందుల నియోజకవర్గ పరిధిలో లింగాల మండలంలో ఈ యొక్క నష్టం అయితే చాలా ఎక్కువగా జరిగింది. తాతిరెడ్డిపల్లి, వెలిగండ్ల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా అరటి రైతులు పెట్టుబడులు పెట్టి లక్షల పెట్టుబడులు పెట్టినటువంటి రైతన్నంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఈ యొక్క అకాల వర్షం కారణంగా తామంతా కూడా నష్టపోయామని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క లింగాల మండలంలో అరటి రైతు ఏదైతే 2,460 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినటువంటి పంట, ఈ యొక్క పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క పంటను అప్పు చేసి మరి పంట సాగు చేసినటువంటి రైతన్నలు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు కొంతమంది ఉన్నారు, అన్న పెద్ద ఈ యొక్క పంట నష్టపోయారు, ఎలాంటి పెట్టుబడి పెట్టారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అకాల వర్షాలు ప్రతి సంవత్సరము కురుస్తూనే ఉన్నాయి సార్. ఇవి ప్రతి సంవత్సరము రైతుకు ఎకరాకు 1,50,000 వరకు నష్టం వస్తుంది. కానీ బ్యాంకులలో లోన్స్ కట్టడం కానీ ఇలాంటివి వాళ్ళు చేసే పని వాళ్ళేమో వస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మేమైతే కట్టలేకున్నాము. దీనికి పరిష్కార మార్గం గవర్నమెంట్ చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక రైతు గడ్డన పడడు. ప్రధానంగా పెట్టుబడి పెట్టినటువంటి రైతన్న అన్ని కాలాల్లో కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ప్రధానంగా రైతన్న చూస్తూ ఉంటే చూడు, 2 నెలల్లో ఇక్కడ చూస్తున్నటువంటి పంట చేతికి వచ్చే సమయానికి ఒక అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి వాళ్ళంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు లక్షలు అప్పు చేసినటువంటి రైతన్న ఈరోజు ఇబ్బందులు పడుతున్నాడు. ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరాకు 2-2.5 లక్షగా అంటే ఇది ఉంది సార్. మొత్తం పైన టోటల్గా ఇన్సూరెన్స్ తప్పితే మాకు ఇన్సూరెన్స్ ఏదైనా చేసినా గవర్నమెంట్ ద్వారాగా మేము బాగుపడేది, లేకుంటే రైతులం అప్పులు కట్టుకోలేక అందరం ఆత్మహత్య చేసుకునే కాలకు వచ్చింది పరిస్థితి. భారీ నుంచి అతి భారీగా నష్టపోయినా, చాలా నష్టపోయిన రైతులు. ఏదో ఒక రేట్లలో తెగినా కూడా ఇబ్బంది లేదు, ఏ రేటు తెగినా కూడా. నేలపాలు కావడంతో దాదాపు ఒక రైతు వచ్చేసి 2 లక్షల కాడికి నష్టపోయినాము. మాకు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలి, రైతులకు కంపల్సరీగా ప్రతి రైతుకు న్యాయం చేయాలి. అప్పుడు ఆర్బీకేలో ఫోటోలు తీసి అరటి రైతులు ప్రతి ఆర్బీకే ద్వారా ఏ పంటలు వేసారో ఆ పంటలకు రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంటే చెల్లించింది. అది కూడా రిలీజ్ చేసేటట్టు, రైతులు ఆదుకునేటట్టు డీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. కట్టే పరిస్థితిలో రైతు లేదు, రీషెడ్యూల్ చేసే రైతు అడుక్కుపోతారు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ రాయలసీమ జిల్లాలలో హార్టికల్చర్ క్రాప్ ఉన్న వాళ్ళను కొంచెం ఒక 6 నెలలు అట్లా వ్యవధించి కలెక్షన్ చేసుకునేటట్టు, ప్రజలపైన ఒత్తిడి లేకుండా చూసుకునేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి రైతులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో అకాల వర్షానికి రైతు తీవ్రంగా నష్టపోయాడు. ఎలాంటి నష్టం వాటిల్లింది సార్? ఎలాంటి నష్టం అంటే ఎకరాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,00,000 వరకు ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు చేతికి వచ్చేది అయితే ఏమీ లేదు. దీనికి మాత్రం గవర్నమెంట్ చర్య తీసుకొని ఇన్సూరెన్స్కు ఎత్తది ఇన్సూరెన్స్ సహకరిస్తే తప్ప మేము బయటపడే పరిస్థితుల్లో లేవు. అన్న, ఈ యొక్క పంట అనేది తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తా ఉన్నారు? రైతుకు ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకునే రాత్రులు లేరు. వాళ్ళు పెట్టుబడి భారీగా ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. ఈ రోజులు చూస్తే విపరీతంగా రేట్లు అయిపోయినాయి. ఇంత ముందు రాసాడు సార్ నాడు టైం టు టైం అన్ని రైతులకు ఆదుకుంటాడా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఆదుకోవడం కూటమి అంతా ఏది చేసిందని పెట్టింది లేదు. అది విషయం రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా యొక్క
అనంతపురం జిల్లాతో పాటు ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువగా భారీగా అపార నష్టం వాటిల్లింది. దానికి నిదర్శనమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క లింగాల మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క అరటి పంట తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు మేలు చేయాలి, వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా ఇటు అనంతపురం జిల్లాలో ఈ యొక్క పరిస్థితి నెలకొని ఉంది. ఇటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలం నుంచి. అరటి పంటపై విరుచుకుపడిన వడగళ్ల వాన మిగిల్చిన నష్టంపై బాధిత రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. 2 ఎకరాలకు 2.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా దక్కని దయనీయ పరిస్థితి ఉందని రైతులు కన్నీరు పెడుతున్నారు. పంట సరిగ్గా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన చెందుతున్నారు. 6 గాలం శ్రమించి చిన్న పిల్లల్లా అరటి గెలలను పెంచుకున్నామని, మరో నెల రోజుల్లోనే చేతికొస్తుంది అనుకున్న పంట నేలపాలైందని రైతులు కంటతడి పెడుతున్నారు. అరటి పంటకు వాటిల్లిన నష్టంపై బాధిత రైతుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అరటి రైతులు మొన్న రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షాలు, వడగళ్ల వాన కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పంట మొత్తం కూడా ఇట్లా నేలరాలినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం అరటి గెలలు చేతికి వచ్చి రేపో మాపో అమ్ముకునేటటువంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. లక్షల పెట్టుబడి పెట్టి రైతు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా విషాదం ఉంది. రైతులు తీవ్రంగా మొన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎకరాకు ₹1,00,000 2 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది. అకాల వర్షాల వలన వడగండ్లు పడి పంట చాలా దెబ్బతిన్నది. అందువల్ల ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అనుకుంటే ఈ ప్రభుత్వం ఆదుకునేటట్లు కనపడలేదు. ఇంతవరకు ఏ ఆఫీసరు ఇంతవరకు రాలేదు. అధికారులు వచ్చేదే బరువు. మొన్న శనివారం రోజు నైట్ పడినది వర్షం. నిన్నంతా ఏం రావచ్చు, వాళ్ళు రాలేదు. మనం ఏం చేస్తాం? అది మాకు దురదృష్టం. అది మాకు పంట పెట్టుకొని సంవత్సరం అంతా కాపాడుకుంటే ఇప్పుడు ఇట్లా వచ్చిపోతే ఎంత నష్టం వస్తుందో చూడండి మీరు. ఏ గ్రామాల్లో ఈ లింగాల మండలంలో భారీగా దెబ్బతిన్నదన్నారు సార్? తాతిరెడ్డిపల్లి, పార్నపల్లి, నేర్జంపల్లి, కోమన్నంతుల, ఎగువపల్లి, చెల్లురోపల్లి. వాస్తవమైనది ఇది సార్. 25 నిమిషాల వర్షం వల్ల, ఈ అకాల వర్షం వల్ల వడగండ్లు, బాగా భారీ చినుకులు, గాలి వల్ల ఒక్కరికి కూడా నిలవనుండే చెట్టే లేదు సార్. అన్నీ పడిపోయినాయి. ఈ వడగండ్ల వలన ఎవరు రైతులకు ఆదుకునే వాళ్ళు లేరు. కాయలు ప్రతి వ్యాపారస్తుని అడిగినాం సార్. ఒక్కరు కూడా ఎంతకైనా కొట్టబడినా ఎవరు కొట్టబాలే రాలే. 3 రోజులు అవుతుంది. ఈ ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా మా ఊరికి వచ్చినది లేదు. మాకు పంట నష్ట పరిహారం కావాలా మాకు. అది చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. ఇన్సూరెన్స్ కావాలా, చాలా ఇబ్బంది పడుతున్నాము. మీరు ఏం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో మాకు నమ్మకంగా వచ్చినాడు. ఆయన చేస్తాడు సార్, నమ్మకం సార్. చాలా నష్టపరిహారం. ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా గ్రౌండ్ రాలే. ఏ ఆఫీసర్ రాలే, ఎవరు రాలే సార్. ఈ తోటలు ఎట్లున్నాయని కూడా చూడలే. దాన్ని తెరిచేవాడలేరు. రైతు అల్లాడి తోటలో పడి ఏడ్చుకుంటే వాళ్ళు ఉన్నారు. మందు తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని హాస్పిటల్కి చేశారు. నిర్జంపల్లి గ్రామంలో తీసుకునే సార్. దాన్ని 2000 చెట్లు ఒక్క చెట్టు కొనకలేదు. అంతా కనీసం పడిపోయింది. మా పరిస్థితి దాన్ని చూడండి సార్. అది కథ ఉంది. 6000 చెట్లకు ఏ ఒక్క కాయగూని కొట్టుకోవాలని పడిపోయినాయి. వేరే వాళ్ళకి 30,000 గుత్త కట్టాలి సార్. 2000 చెట్లు ఏమి కొట్టలే. బండి ఇంకా కూలోళ్ళు మొయ్యలేదని వెనక్కి పోయి సార్. ఎంతన్నా కానీ ఏమి రేట్ అయినా సరే కొట్టుకొని పోమని చెప్పిన కూలోళ్ళకి కనుక ₹1000 ఎగస్ట్ ఇచ్చామని ఎవరు రారు. మళ్ళీ వెనక్కి పోయారు సార్. చూసి వెనక్కి పోయి. ఎంత వేసినా ఎంత పోయింది? 3 ఎకరాలు వేసినా సార్. ఏం సగం తోట ఏమి లేదు సార్. రైతులకు అందిస్తేనే ఆదుకునే పరిస్థితి. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కోమన్నోతల నుంచి. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా రైతు భరోసా అందించని కూటమి ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం లేదని పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పరిశీలనకు వచ్చిన వైఎస్ జగన్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకున్న ఆయన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్.
సతీష్. అందరికీ ఇంతకుముందు 2023 ఆ మాదిరిగా ఇన్సూరెన్స్ ప్లస్ 50,000 ఇస్తాం. ఇన్సూరెన్స్ మామూలుగా ఎంత రావాలనో అది ప్లస్ 50,000 ఎక్స్ట్రా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఈ మనిషి కానీ ఇచ్చినాను అనుకో, ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఈరు మాకు అసలు సార్ ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చే దానికోసమే ఈయన పర్యటన. ఒత్తిడి ఫలించి ఏమన్నా వచ్చింది అని అంటే మంచిది. వచ్చిందని అనుకో, ఈ ఇన్సూరెన్స్ కాక నేను 50,000 నేను వస్తాను ఇస్తాను. ఒక్కో ఎకరా అరటి పంటకు ₹1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు రైతులు. అకాల వర్షం మిగిల్చిన పంట నష్టంతో ఇప్పుడు పైసా కూడా రాని పరిస్థితుల్లోకి పడిపోయామని బాధితులు అంటున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు బాధిత రైతులు. అకాల వర్షానికి నష్టపోయిన అరటి రైతులకు ఎకరాకు కనీసం ₹1,00,000 ప్రభుత్వం ఇవ్వాలంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మొన్న రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షం, వడగళ్ల వాన కారణంగా లింగాల మండలంలో దాదాపుగా అరటి పంట పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతుల కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం. కన్నబిడ్డలను సాక్కున్నటువంటి అరటి పంట ఒక్కసారిగా నేలకోలడం అనేది అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంతవరకు ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పంటలను కూడా పరిశీలించి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకు భరోసాను నింపడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి రావాల్సిన సాయం కోసం పోరాటం కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? చాలా బాధాకరమైనటువంటి విషయము. అరటి పంట పెట్టడము, అరటి సాగు చేయడం అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపు ఒక్కొక్క ఎకరా పంట పెట్టాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000 పెట్టుబడులు అవుతాయి. ఇంత పెట్టుబడులు పెట్టిన తర్వాత తీరా పొట్టకొచ్చినప్పుడు ఇంకా అరటి పంట చేతికొచ్చి కాయలు కొట్టేటువంటి టైంలో దురదృష్టవశాంతో ఈ యొక్క నేచురల్ కెలామిటీ జరగడము విపరీతంగా రైతులందరూ కూడా నష్టపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇక్కడికి రావడం, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ నష్టాన్నంతా కూడా ఈ నష్టపోయినటువంటి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఈరోజు దీని మానవతా దృష్ట్యా ఆలోచన చేసుకొని నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా తగినంతగా, అంటే వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా భరించేటువంటి కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. విపరీతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఏదైతే రైతుల ప్రీమియం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కట్టి చేశారు. ఈ రోజు ఆ ఇన్సూరెన్స్ పరిస్థితి అరటికి ఉందా? లేదు. ఒక రైతుకు ఇన్సూరెన్స్ అనేది కాదు, ఏ కార్యక్రమం లేదు. 20,000 ఇస్తా అని చెప్పాడు ఎకరాకు, ఒక రాగిన పైసా ఇవ్వాల. ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. వసతి దీవెన ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు. ఈరోజు విద్యార్థులు ఒకవైపు కూర్చొని వాళ్ళకు అందాల్సినటువంటి డబ్బులు వాళ్ళకు రాలే. కాలేజీల యాజమాన్యం అయితే నిన్ననే 2-3 కాలేజీ యాజమాన్యం వచ్చారు. అన్న మేము ఏం చేయాలా? ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యార్థులు రెచ్చగొడతా ఉంది, మీరు కట్టద్దండి ఫీజులు అని చెప్తా ఉంది. మేము ఇక్కడ కూర్చొని చేస్తామా? ఇప్పటి వరకు ₹1 డబ్బులు రాలేదు. 40-47 లక్షల రూపాయలు మేము ప్రతి నెల ఫీజులు ఇవ్వాలి, ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం పొందింది. వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి గత ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి కార్యక్రమం తప్ప ఏమీ జరగలేదు. సంక్షేమం లేదంటున్నారు, ఏం లేదు. ఇప్పుడు ఈ రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? ఈ రైతుల తరపున కనీసం అంటే ₹1,00,000 నష్టపోయినటువంటి ప్రతి రైతుకు ఎకరాకు ₹1,00,000 చొప్పులైనా కూడా కాంపెన్సేషన్ ఇస్తేనే వీళ్ళు కోలుకోగలుగుతారు. సో దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోతున్నాం. ₹1,00,000 కాంపెన్సేషన్ ఇచ్చి ఇక్కడటువంటి రైతుల్ని, అరటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అరటి రైతులకి ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు ఎకరాకి మొత్తం మీద అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి 2.5 లక్షలు 3 లక్షల వరకు అవుతున్నటువంటి నేపథ్యంలో కనీసం ₹1,00,000 కాంపన్సేషన్ ఇవ్వాలి. రైతులందరినీ కూడా చక్కగా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సతీష్ రెడ్డి చెప్తున్నారు.
కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కోమన్నూతల నుంచి.